తను కూడా వచ్చేస్తే మేమిద్దరం స్కూటీ మీద వెళ్ళిపోవచ్చని. మైథిలికైతే ఫోన్ చేస్తుంటాడు నాగేంద్ర ప్రసాద్. కానీ మైథిలి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. మైథిలి, ఏంటి ఈ బాసు నేను చెప్పేది వినకుండా నేనే పెన్ డ్రైవ్ తీసేశాను అని అంటున్నాడు. కానీ నేను చెప్పబోయేది అసలు వినిపించుకోవటం లేదు. నేను ఎందుకు బాధపడాలి? నేను ఏ తప్పు చేయలేదు కదా, పెన్ డ్రైవ్ తీయలేదు కదా అని ఇక ధైర్యం చేసి ఇప్పుడే బాస్తో మాట్లాడాలి. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని ఇక సాకేత్ రూమ్కి వెళ్తుంది. మే కమిన్ బాస్ అని అనేసరికి కమిన్ అని అంటాడు. చందన్ అయితే ఏంటి తిన బావ రూమ్కి వెళ్తుంది, అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు నేను లోపలికి వెళ్తే బావ తిడతాడు. మైథిలి బావతో ఏం మాట్లాడాలనుకుంటుందో నేను బయట నుంచి వింటానని చందన అయితే బయటే ఉండిపోతుంది. సాకేత్ కోపంగా, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను పని చూసుకోమని చెప్పాను కదా అని అంటే, ఏంటి బాస్ నేను చెప్పేది వినిపించుకోరా? ఆ పెన్ డ్రైవ్ నేను తీయలేదు. నా టేబుల్ మీదకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆ పెన్ డ్రైవ్ ఏంటా అని చూస్తుండగా మీరొచ్చి నేను ఆ పెన్ డ్రైవ్ దాచేసి మీకు ప్రజెంటేషన్ ఇచ్చానని మీరు నన్ను తిడుతున్నారు. అసలు పెన్ డ్రైవ్ తీయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏ తప్పు చేయలేదు. అసలు ఆ పెన్ డ్రైవ్ ఎలా వచ్చిందో మీరే కనిపెట్టండి అని అంటుంది. ఇక సాకేత్ అయితే ఏంటి తిని ఇలా మాట్లాడుతుంది? ఏంటి బుకాయిస్తున్నావా? పెన్ డ్రైవ్ తీసి కూడా దొరికిపోయి ఇలా మాట్లాడుతున్నావు అని అంటే, ఏంటి బాస్ నేను పెన్ డ్రైవ్ తీయడం మీరు చూసారా? చూడలేదు కదా, అది నా చేతిలో ఉంది. నేను ఎలా వచ్చిందా అని చూస్తున్నాను. అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు. నేను తీసినట్టుగా అది మీరు చూసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? అసలు ఆ పెన్ డ్రైవ్ అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవడం మీ పని, నన్ను అనడం మీ పని కాదు అని అంటుంది. ఇక తను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడేసరికి సాకేత్ అయితే తిని చూస్తే అలా అనిపించడం లేదు. చాలా యాటిట్యూడ్గా కనిపిస్తుంది. తిను పెన్ డ్రైవ్ తీసిందంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తాడు. సార్ ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఆ పెన్ డ్రైవ్ ఎలా వచ్చిందో తెలుస్తుంది. అప్పుడు మీరు నన్ను అన్న మాటలకి సారీ చెప్పాల్సి వస్తుంది అని అంటుంది. సాకేత్ అయితే అవును సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా అని అది చూస్తాడు. ఇక చందన్ అయితే అయిపోయింది నా పని. నేను ఈ పెన్ డ్రైవ్ దొరికితే ఊరుకోవాల్సింది. ఇప్పుడు నా గొయ్య నేనే తవ్వుకున్నట్లు అయ్యింది. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ పెన్ డ్రైవ్ అక్కడ పెట్టింది నేనే తెలిసిపోతుంది. ఇక బావ నన్ను అసలు క్షమించడు అని చాలా టెన్షన్ పడిపోతుంది. సాకేత్తో పాటు మైథిలి కూడా ఇక సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది. ఆ పెన్ డ్రైవ్ చందన తెచ్చిపెట్టడం సాకేత్ మైథిలి ఇద్దరూ చూస్తారు. సాకేత్ అయితే చాలా షాక్ అయిపోతాడు. ఏంటి చందన ఇలా చేసిందా అని అంటాడు. ఇక మైథిలి అయితే సార్ మీరు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను చాలా మాటలు అన్నారు అని అంటుంది. సాకేత్ మైథిలికి సారీ చెప్తాడు. సార్ మాట అని ముందు ఆలోచించుకోవాలి. ఏది పడితే అది అనేకూడదు.